ప్రాముఖ్యమైనది అని చెబుతూ ఈ హిందూ కోడ్ బిల్లు కోసం పట్టుబడినటువంటి పోరాట యోధుడు, భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తన మేధస్సుని ఉపయోగించి తన జీవితాంతం చదువుతూనే పోయాడు. ఆ విధంగా అన్ని రంగాల మీద తన యొక్క అభిప్రాయాలని, ఆలోచనలని షేర్ చేస్తూ అనేక పుస్తకాలు రచించి మనం ఇవాళ తన యొక్క ఈ ఏ మతంలో అసలు వివక్ష అసలే లేదు అని గ్రహించి తన జీవిత పరమాంకంలో బుద్ధిజంలోకి పోతూ ఆ బుద్ధిజానికి సంబంధించిన అనేక మౌలిక సూత్రాలని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి సత్యమేవ జయతే అనేది మనకి బోధిస్తూ అది రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనం ఊపిరి పీల్చుకునే స్థాయికి, అట్లనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి